హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మగ్గం వర్క్ అనేది బ్లౌజ్ మీద ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ అనేవి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్‌లో మనం బ్లౌజ్ అనేది మార్క్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ మార్కింగ్ అనేది కటింగ్ చేసుకుంటాం కదా! ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్‌లో. తర్వాత ఆ మార్కింగ్‌కి కొంచెం దూరంగా తీసుకోవాలి. కొంచెం దూరంగా తీసుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలనమాట. ఎందుకంటే ఖర్చులనేవి పోతాయి కాబట్టి, అదే మనం కొంచెం ఖర్చు వదలకుండా ఖర్చు మీద కూడా మగ్గం వర్క్ అనేది స్టిచ్ చేస్తే, బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు సూదులనేవి విరిగిపోతూ ఉంటాయి. అందుకే కొంచెం ఖర్చుకనేది గ్యాప్ అనేది వదిలేసి మనం మగ్గం వర్క్ అనేది స్టిచ్ చేసుకుంటే నీట్‌గా అనేది కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఒక హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్ చివర చిన్న పీస్ అనేది నేను వదిలేసి పైకి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఖర్చులో పోతుందని. చూడండి జర్రీ థ్రెడ్‌తో అనేది 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ చైన్స్ అనేవి మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. చాలామంది డబల్ పాదంతో అనేది బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తారు. డబల్ పాదంతో స్టిచ్ చేసేటప్పుడు మనం లైన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి. సింగిల్ పాదంతోనే స్టిచ్ చేస్తాము మాకు వచ్చు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. చూడండి నేనిప్పుడు సిల్క్ థ్రెడ్, డబల్ థ్రెడ్ అనేది తీసుకొని దాని మీదే స్టిచ్ అనేది చేస్తున్నాను. మీకు ఇక్కడ లుకింగ్ అనేది కనిపిస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా అయ్యాక ఓవరాల్‌గా. సిల్క్ థ్రెడ్ అనేది స్టిచ్ చాలా కష్టంగా ఉంటుంది. తెగిపోతూ ఉంటుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిల్క్ థ్రెడ్‌కనేది. మీరు దూరంగానే జాగ్రత్తగా స్టిచ్ అనేది చేసుకోండి. ఇది కూడా చైన్ స్టిచ్ అనేది చేయండి. మగ్గం వర్క్‌లో మాక్సిమం చైన్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఫోర్త్ లైన్ అనేది నేను కట్ బిట్స్ అనేవి ఫిల్ చేస్తున్నాను. చూడండి మీరు దగ్గరగా అనేది ఫిల్ చేసుకోండి. నేనిక్కడ జూమ్ అనేది చేశాను కాబట్టి దూరంగా బాగా ఖాళీగా అనేది కనిపిస్తుంది. దగ్గరగా అనేది స్టిచ్ చేయండి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న కట్ బిట్స్ అనేవి మల్టీ కలర్ కట్ బిట్స్. చిన్న 0 సైజ్ అనమాట. కట్ బిట్స్ హోల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ కట్ బిట్స్ దూరే నీడిల్ అనేది మనం తీసుకోవాలి. చూడండి మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ స్టిచ్ అంతా అయిపోయాక ఎండ్ నాట్ అనేది బాగా వేసుకోపోతే మీకు స్టిచ్ ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా వేస్టే. ఫస్ట్‌లోని, లాస్ట్‌లోని మీకు కుదిరితే మధ్యలో కూడా ఎండ్ నాట్ అనేది వేసుకోవచ్చు. చివరన మాత్రం కంపల్సరీ గట్టిగా ఎండ్ నాట్ అనేది వేయండి. అప్పుడు మనకి స్టిచ్ అనేది లూజ్ అవ్వకుండా టైట్‌గా అనేది ఉంటుంది. చూడండి ఫస్ట్‌లో నేను మగ్గం వర్క్ స్టిచెస్ అనేవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక నీడిల్ మాత్రమే ఉంటే సరిపోతుంది అని చెప్పాను. కానీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌కి డిఫరెంట్ మెటీరియల్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి నీడిల్స్ కూడా డిఫరెంట్‌గా అనేది తీసుకోవాలి. ఒక్కొక్క మెటీరియల్‌కి ఒక్కొక్క నీడిల్ అనేది మనకి సెట్ అవుతుంది. అలా డిఫరెంట్ మెటీరియల్ నీడిల్స్ అనేవి మనం ఖచ్చితంగా చూసి అనేది తీసుకోవాలి. ఈ మగ్గం నీడిల్స్ అన్నీ కూడా బయట దొరుకుతాయి. మనకి ఆన్‌లైన్‌లో కూడా కాంబో అనేది దొరుకుతుంది. మీరు ఆన్‌లైన్‌లో కాంబో అనేది తీసుకోండి. అన్నాటిలికి అనేది మీకు యూజ్ అవుతుంది. చూడండి మళ్ళీ నేను పైన అనేది కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి మళ్ళీ మల్టీ కలర్ కట్ బిట్స్ అనేది పై లైన్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఈ స్టిచ్ చేసేటప్పుడు నేను థ్రెడ్ చూసారా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే నా బ్లౌజ్ కూడా గ్రీన్ కలరు. వీడియోలో మాత్రం బ్లూ కలర్‌లా కనిపిస్తుంది. కానీ నేను స్టిచ్ చేసే కలర్ అనేది గ్రీన్ కలరు. చూడండి మల్టీ కలర్ కట్ బిట్స్ అనేవి మనం లైన్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాం కదా 2. ఆ గ్యాప్‌లో నేను గ్లూ అనేది వేసి దానిలో జర్కన్ స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను. మనం ఈ దీని బదులు స్టోన్ చైన్ కూడా అంటించుకోవచ్చు. కానీ మనకి స్టోన్ చైన్ అనేది శారీస్ అనేది పీకేస్తూ ఉంటుంది. అందుకే నేను జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకున్నాను. లుకింగ్ కూడా బావుంటుంది. తర్వాత నేను ముందు చూపించిన వీడియోలో మార్కింగ్ చేసుకుని ఫ్లవర్స్, లీవ్స్ అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు చాలా అంటే లుకింగ్ అనేది బాగోదు. కంప్లీట్ అంతా అయిపోయాక చాలా అనేది బావుంటుంది. అదే స్టిచ్ చేసుకున్నాక ఇంకా బావుంటుంది. చూడండి నేను మధ్యలో స్టోన్స్ అంటే చిన్న స్టోన్స్ కూడా అంటించాను. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత బావుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.